హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ వచ్చాయి. ఆర్గానిక్గా పెంచిన వెజిటేబుల్స్ మనకి కొంచెం కొంచెం వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం పెంచుకున్న కూరగాయలు ఇలా కోసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. నేను ఈరోజు మన గార్డెన్లో ఏం కూరగాయలు హార్వెస్ట్ చేశానో చూడండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సంవత్సరం నాకు చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చాయి అన్నమాట. అసలు బకెట్లు నిండిపోయి చాలా చిక్కుడుకాయలు వచ్చాయి. చెట్లు చిన్నవైనా చాలా కాయలు కాసాయి చిక్కుడులు అయితే. చిక్కుడు చెట్లు పురుగులు పట్టేస్తే అలా కూడా పట్టలే, చాలా హెల్తీగా ఉన్నాయి కాయలు చూడండి. కొన్ని వచ్చినా మన ఇంట్లోకి సరిపోయినన్ని వచ్చినా మనకి హ్యాపీయే కదా. టమాటాలు చూడండి, టమాటాలు అయితే ఎందుకో ఇలా డల్లగా ఉన్నాయి, అందుకనే పచ్చికాయలు కోసాను అనమాట. ఈ మధ్యన ఏంటంటే ఏమన్నా పాకుతాయేమని భయం వేస్తుంది పండు అయ్యే వరకును, అందుకని కొంచెం పచ్చికాయలే కోసాను. చిక్కుడుకాయలు చూడండి ఎంత పూతతో గుత్తు కాయలు వస్తున్నాయి. నాకు చాలా బాగా వచ్చాయి చిక్కుళ్ళు అయితే నాకు ఈ సంవత్సరం. లాస్ట్ టైం అయితే నాకు గోంగూర ఎక్కువ వచ్చింది. గోంగూర, కాకరకాయలు, బీరకాయలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు అవి పెట్టినా సరిగ్గా రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి పాదులు. టమాటాలు అయితే కొన్ని బాగానే వచ్చాయిలండి, కానీ నేలలో ఉన్నాయి కదా ఏమన్నా పాకుతాయని కొంచెం పచ్చికాయలే కోసాను నేను. ఉల్లినారు కూడా వేసాను చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు వస్తున్నాయి. మన బాస్కో చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు. బాస్కో ఒకటే ఒక వంగ చెట్టు అనమాట. నల్ల చెట్టుకి ఎంత బాగా కాసిందో నల్ల వంకాయలు. అసలు ఇది సెకండ్ టైం కోస్తున్నాను నేను కాయలు. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. పైనుంచి చూస్తుంటే ఆకులన్నీ పెద్ద ఆకులన్నీ వచ్చేసి పైన అసలు వంకాయలు కనిపించట్లేదు. చెట్టు కిందకే అన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో. సెకండ్ టైం కోసాను నేను. ఈ కాయ చూడండి కొంచెం అయిపోయినట్టుంది. వీడియో తీద్దామని అలా ఉంచేస్తాం కదా, కొన్ని కాయలు ముదిరిపోతుంటాయి. బాస్కెట్ వచ్చి ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి చూడండి, రౌండ్ వంకాయలు అనమాట. ఈ వంగ చెట్లు కాయలన్నీ అసలు కనిపించట్లేదు. చూడండి దీనికి కూడా 2-3 సార్లు కోసాను నేను కాయలు. చక్కగా భలే పోత వస్తుంది. ఇదైతే వంగిపోతున్నాయి ఎందుకో చెట్లు, సరిగ్గా బలం లేకో ఏంటో మరి తెలియదు.
మళ్ళీ వీటికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. తెల్ల వంకాయలు చూడండి చక్కగా వచ్చాయన్నమాట. చెట్లు చిన్నవే, ఇవి ఎందుకో పెద్ద చెట్లు అవ్వలేదు. వంగ చెట్లకి గేదెల గెత్తం వేయాలి, పెంట చాలా బాగా వస్తాయి. వంకాయలైనా టమాటాలైనా గేదెల పెంట వేసుకుంటే వేయించాలి. ఇప్పుడు కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నావే బస్కు. ఇక్కడ గోంగూర కొంత నారు వేసాము, అదే విత్తనాలు చల్లామన్నమాట. ఇక్కడ చిక్కుడు పాదులు ఇక్కడ కూడా పెట్టాము, చిక్కుడు పాదులు, తర్వాత కాకరపాదు కూడా పెట్టామన్నమాట. వస్తున్నాయి ఇప్పుడు చిక్కుడు పాదులు అయితే భలే వస్తున్నాయి అన్నీ. ఈ వంగ చెట్టును కూడా కాయలు ఉన్నాయి, కోద్దాం ఉండండి. ఇవి కూడా తెల్ల వంకాయలే, రౌండ్ వంకాయలు. చాలాసార్లు కోసాను వీటికి కూడా. మొన్న వీడియో పెట్టాను కదా, కింద పాతిచ్చేసాను. పాతిచ్చిన తర్వాత కూడా మంచి కాయలు వస్తున్నాయి. ఏ కూర్చున్నావు? ఈ పచ్చిమిరప చెట్టు అయితే సంవత్సరం పైనుంచే కాస్తుంది. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి చెట్టు కాస్తుంది అనమాట. నేను వేసిన చెట్టు కూడా కాదు, విత్తనాలు పడి కిచెన్ వేస్ట్లో వస్తుంటాయి కదా, ఆ విత్తనాలు పడి అలా మొలిసింది. అది చక్కగా బోల్డ్ కాపు వచ్చిందనమాట. ఇక్కడ పసుపు కలర్ మందారం చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి, చాలా బాగా వచ్చింది. చాలా హెల్తీగా వస్తున్నాయి మొక్కలైతే. ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వట్లేదు నేను, అయినా సరే మట్టి కొత్తది కదా, బాగా వస్తున్నాయి మొక్కలన్నీ. పువ్వులు కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒక పచ్చిమిరప చెట్టు ఉంది, కవర్లో చామంతి పువ్వులు కవర్లో వచ్చిందనమాట. చెట్టు నిండా కాయలు వచ్చి అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇంతంత పెద్ద కాయలు అవ్వాయి కానీ లేతగా ఉన్నాయి, అందుకే వీటిని కొయ్యలేదు. చూడండి చెట్టు అంతా ఎలా కాసిందో. ఇంకా చాలా పోతుందన్నమాట. లేతకాయలని కొయ్యలేదు, వాటిని వదిలేసాను చెట్టుకి. నెక్స్ట్ వీక్ వద్దామనేసి వదిలేసాను అనమాట. చూడండి ఎన్ని కూరగాయలు వచ్చాయి, ఎంత హ్యాపీగా ఉందో ఇవి చూస్తుంటే. మనం పండించుకున్నవి మనం కోసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ వేరు. ఇవి కర్రీస్ చేసుకున్నప్పుడు త్వరగా ఉడికిపోతే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కర్రీస్. ఇది చూడండి చిక్కుడుపాదు, లాస్ట్ టైం పెట్టాను కదా, ఈ చిక్కుడుపాదు అయితే అసలు గుట్టల కింద కాసేసింది. ఇది కూడా పడి మొలిసిందనమాట. కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా చెట్లకి, దాంట్లో ఒక సీడ్ ఉండి మొలిసినట్టుంది. ఇంకా అలాగే అసలు దీనికి వాటర్ తప్ప ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు నేను. చెట్టు బాగా వస్తుంది కదా అనేసి వాటర్ ఇచ్చేదాన్ని అంతే. మళ్ళీ మొక్కలతో పాటు వీటికి కూడా వాటర్ వేసేదాన్ని. కానీ ఎంత కాయ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది, చెట్టు నిండా కాయలు వచ్చాయి ఇవైతే.
చిన్న బుట్ట పట్టుకుని వచ్చాను నేను, అదేమో సరిపోలేదు. ఈ పచ్చిమిరప చెట్లు కూడా అవే పడి మొలిసాయి అనమాట. కిచెన్ వేస్ట్లో వచ్చాయి అనమాట. అవి వేస్తుంటాం కదా, దాంట్లోనే మొలిసాయి. చూడండి, అవి కూడా మనకి సరిపోయినన్ని కాయలు వస్తున్నాయి. ఎక్కువే వచ్చేయాలండి పచ్చిమిరపకాయలు కూడాను. అక్కడక్కడ మొలిసిపోయి చక్కగా నేను వెయ్యకపోయినా వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ ఒక కవర్లో టమాటా మొక్క మొలిసింది. అది అది కూడా కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, దాంట్లోనే మొలిసిపోయింది. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ సంవత్సరం మాకు ములగ చెట్టు కూడా చాలా పోతొచ్చింది. ఈ చెట్టు ఏంటంటే 1 ఇయర్ అయ్యింది వేసి. చెట్టు పెద్ద చెట్టే, మా వదినిచ్చారనమాట. ఆవిడ ఒక బకెట్లో పెంచారు. ఆ బకెట్లో తీసేసి నేల మీద వేయండి అనేసి మాకు ఇచ్చారనమాట. పెద్ద చెట్టే అది కూడాను. దాన్ని కట్ చేసేసి పాతాము. ఇప్పుడు చక్కగా బోళ్ళు పోత వచ్చేసింది. ఇంకా ములక్కాయలు కూడా మనం కొనక్కర్లా, బోళ్ళు కాయలు వచ్చేస్తున్నాయి. చిక్కుడుకాయలు అసలు గుత్తులు చాలా గుత్తుల కింద కాసేసాయి అనమాట. 2-3 గుత్తులు ఒక కర్రీ అయిపోతుంది. మా ఇద్దరికి 2 గుత్తులు అయితే కర్రీ అయిపోతుంది అనమాట. అంత కాపు వచ్చింది. పచ్చిమిరపకాయలు కూడా అలా పడిమొలిసినాయే చక్కగా. నేను నారు కూడా వేయలేదు, అవే కాయలు వచ్చేస్తాయి. మా ఇంట్లోకి సరిపోయినన్ని కాయలు వస్తుంటాయి. పచ్చిమిరపకాయలు తక్కువ వాడతాం మేము. నేనైతే చిన్న బుట్ట పట్టుకొని వచ్చాను, సరిపోతాయి కదా అనేసి. కానీ అసలు ఈ చిన్న బుట్ట సరిపోలేదు. చూడండి, బకెట్ నిండా వచ్చేసాయి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంక చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చాయి. ఒకసారి అన్నీ కింద పెట్టేసి చూపిస్తాను ఉండండి. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఈ వంకాయలు సెకండ్ టైం కోసాను. అప్పుడు కూడా ఇంక దీనికన్నా పెద్ద వచ్చాయి వంకాయలు అయితే. ఇవి చూడండి, చిక్కుళ్ళు అయితే ఇంక అసలు 1 కేజీన్నర ఉంటాయేమో, అన్నీ వచ్చాయి అన్నమాట. ఇవన్నీ పచ్చిమిరపకాయలు. ఒక 2 రకాలు 3 రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి దీంట్లో. ఈ బ్లాక్ చిల్లీస్ అయితే అసలు చాలా వచ్చాయన్నమాట. ఆ చిల్లీ చక్కగా కారం ఉంది, చాలా బాగున్నాయి ఆ పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం వైట్గా ఉన్నాయి, కొంచెం కారం తక్కువ ఉన్నాయి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చాయన్నీ. నల్ల పచ్చిమిరపకాయ చూడండి, భలే ఉంది అది. పెరుగన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కదా, ఇష్టమైన వాళ్ళకి. అది నేనైతే ఎక్కువ తింటాను, పెరుగన్నంలోనే పచ్చిమిరపకాయ తింటాను అనమాట. మీరు కూడా ఇలా కుండీల్లో అయినా చిన్న ప్లేస్ ఉన్నా పెంచుకుని, ఆర్గానిక్గా పెంచుకుని వెజిటేబుల్స్ కోసుకుని మనం కర్రీస్ వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మా గార్డెన్లో ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.